బులెటిన్లో ఫటాఫట్ న్యూస్ చూద్దాం. మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి శాలిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి కృష్ణతేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి అబ్కారీ భవన్ లో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ సమావేశానికి ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్, ఎక్సైజ్ ఇన్వోర్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కాసిం, జాయింట్ కమిషనర్ ఖురేషి, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హాజరయ్యారు. గ్రూప్ 1 పరీక్షపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూనే ఆయనపై ఉస్మానియా యూనివర్సిటీలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. 3 కోట్లు కొట్టు గ్రూప్ 1 పోస్ట్ పట్టు అని బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బులకు గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నట్లు ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా పులివెందులలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇతర నేతలతో కలిసి పరిశీలించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైద్య కళాశాలలకు సంబంధించి ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాలేదన్నారు. ఇంకా 140 కోట్ల నిధులను విడుదల చేయలేదని ఆరోపించారు. వైద్య కళాశాల ప్రారంభించాలంటే కనీసం విద్యార్థులు చదువుకోవడానికి కావలసిన తరగతి గదులు, ల్యాబ్స్ ఉండాలన్నారు. కనీసం భవనాలు కూడా పూర్తి చేయని జగన్ మెడికల్ కాలేజ్ వ్యవహారంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుస్నాబాద్ కు చెందిన కంసాని అరుణ్ ను అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. అతని వద్ద నుంచి 4 కిలోల 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని అన్నారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో భూ వివాదం కారణంగా మహిళపై ప్రత్యర్థులు పైశాచికంగా దాడి చేశారు. మాదిరెడ్డి గారిపల్లికి చెందిన గురిగింజకుండ అంబికకు వీరనాగిరెడ్డి, సీతారామరెడ్డిలకు గత కొన్నేళ్లుగా భూ తగాదాలున్నాయి. అంబిక తన భూమిని ఇటీవల అమ్మడంతో ఆ భూమిని సర్వే చేయడానికి వచ్చిన అధికారులను ప్రత్యర్థులు అడ్డుకున్నారు. దీంతో ప్రత్యర్థులను నిలదీసిన అంబికపై వీరనాగిరెడ్డి, సీతారామరెడ్డిలు పైశాచికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.